ఓం నమో నారాయణాయ నమః. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కథను వింటారో వారికి వెంకటేశ్వర అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ కథ ఏమిటి, ఎవరి గురించి అనేది చివరి వరకు విని ఒక్కసారి అర్థం చేసుకొని ఆశ్చర్యపోతారు. గౌతమి నదీ తీరంలో బ్రాహ్మణాగ్రహారము ఉండేది. ఆ అగ్రహారంలో ఎటు చూసినా అగ్నిహోత్రములు, వల్లె వేస్తున్న వేదనాదములు, ఏ ఇంట్లో చూసిన శాస్త్రపరమైన సమావేశాలు కనబడుతూ ఉండేవి. యజ్ఞము చేయని బ్రాహ్మణుడు, వేదశాస్త్రములు రాని ద్విజుడు ఉండేవారు కాదు. అగ్రహారపు భూమిపై వచ్చు ఆదాయముతో కర్మానుష్ఠానము చేయుచు, తాము తింటూ, అతిథులకు వచ్చిన వారికి తృప్తిగా పెడుతూ వారు సుఖంగా ఉండేవారు. పాడి పంటలకు కొరవ ఉండేది కాదు. ఆ అగ్రహారంలో నారాయణ శర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమ నిష్ఠాగరిష్ఠుడు. ఆయన భార్య సోమిదమ్మ, భర్తకు తగిన ఇల్లాలు. భర్త కన్ను సన్నులలో మెలుగుతూ యజ్ఞ యాగాది కర్మలలో తన వంతు సేవలు అందించి సహధర్మచారిణి అనిపించుకున్నది. ఇలా చాలా కాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి రామశర్మ అని పేరు పెట్టారు. కుమారుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. 7 సంవత్సరములు రాగానే అతనికి బ్రాహ్మణ ఆచారం ప్రకారం ఉపనయనం చేశారు. వేదశాస్త్రములు నేర్చుకొనుటకు గురువుల వద్దకు పంపించారు. కొంతకాలం గడిచింది. చదువు పూర్తి కాలేదు. లోకజ్ఞానం కూడా పూర్తిగా తెలియదు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు రోగగ్రస్తులై వారి అంతిమ కాలంలో రామశర్మను మేనమామకు అప్పగించి తనకి మంచి చెడ్డలను చూస్తూ ఉండమని ఆస్తిపాస్తులతో సహా అప్పగించారు. మేనమామకు మేనల్లుడి మీద కన్నా అతని ఆస్తిపాస్తుల మీద అనురాగం ఎక్కువైంది. రామశర్మకు అతని మేనమామ సరిగ్గా తిండి పెట్టక చదువు మానిపించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. పైగా అతను నష్టజాతకుడని, చెడ్డ అలవాట్ల కలవాడని దూషించేవాడు. పూర్తిగా బాల్యం వీడని రామశర్మ క్రమముగా నిజంగానే దుష్ట స్నేహితులకు అలవాటు పడి చదువును విడిచి స్వేచ్ఛగా అదుపు ఆజ్ఞ లేకుండా తిరగసాగాడు. చెడ్డవాడిని పట్టుకుని నీవు మంచివాడివి మంచివాడివి అని 1కి 10 సార్లు అంటే అతను కొంతకాలానికి మంచివాడిగా మారుతాడు. మంచివాడిని పట్టుకుని నీవు చెడ్డవాడివి చెడ్డవాడివి అని అంటే దురదృష్టవశాత్తు అతను నిజంగానే చెడ్డవాడిగా మారే సంఘటనలకు అవకాశాలు ఉన్నాయి. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాగే రామశర్మ కూడా స్వతహాగా మంచివాడు అయినప్పటికీ పరిస్థితులు అతనిని చెడ్డవాడిని చేశాయి. అతని మేలు కోరి బంధువులు, మిత్రులు చదువు సంధ్యలు మానివేసి చెడ్డవారితో సహవాసం చేయుచున్నావు. నీ వంశమేమిటి? నీ తాత, తండ్రి గారు అందరూ మహాపండితులు. నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు. మాకు చాలా బాధగా ఉంది. నీవు బుద్ధిమంతుడివై నీ వంశ కీర్తి ప్రతిష్టలు నిలపరాదా అని పలికారు. వారి మాటలకి రామశర్మ, బంధుమిత్రులారా, నా క్షేమం కోరి మీరు నాకు హితబోధ చేసినందుకు సంతోషం. మీరు చెప్పినట్లే విద్య నేర్చుకొనటానికి నేను కాశీ వెళ్ళి మంచి గురువును ఆశ్రయించెదను అని చెప్పి కాశీకి బయలుదేరాడు. పండితులను ఆశ్రయించి విద్య నేర్చుకొనసాగాడు. ఒకనాడు రామశర్మ విశ్వనాథ స్వామిని దర్శించుటకు ఆలయానికి వెళ్ళగా అక్కడ ఒక శిలాఫలకం మీద ఉన్న వాక్యములు చదివాడు. అది ఈ విధంగా రాసి ఉన్నది: ఈ కాశీలో ఉన్న గంగను తీసుకొని పోయి రామేశ్వరంలో ఉన్న రామేశ్వరునికి అభిషేకం చేసి అక్కడ రామసేతువులో ఉన్న సముద్ర జలమును తెచ్చి నాపై అభిషేకం చేసినచో ఒక భూప్రదక్షిణ యాత్ర ఫలము దక్కుతుంది. అలా 3 సార్లు భూప్రదక్షిణ యాత్ర చేసిన వారికి నేను ప్రసన్నుడనై వరములు ఇచ్చెదను అని వ్రాసి ఉన్నది. వెంటనే రామశర్మ యాత్రల పుణ్యంతో పాటు విశ్వేశ్వరుడి దయవల్ల విద్యా సంపదలు కూడా కలుగుతాయని భావించి వెంటనే కాశీలోని గంగ నుంచి 2 బిందెల నీళ్లు తీసుకువెళ్ళి రామేశ్వరుడికి అభిషేకం చేశాడు. రామేశ్వరంలోని సేతువు వద్ద స్నానం చేసి మళ్ళీ సముద్ర జలముతో 2 బిందెలతో తీసుకుని వచ్చి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేశాడు. ఈ విధంగా 2 సార్లు పూర్తి చేశాడు. కానీ మూడోసారి రామేశ్వరం నుండి కాశీకి నీళ్లు తీసుకువస్తూ ఉండగా ఒక బిందెలోని నీళ్లు భుజం జారి కింద పడిపోయినవి. మూడోసారి అభిషేకం చేస్తే వరములు అడగవచ్చు అనే ఆలోచనలో ఉన్న రామశర్మ ఆ ఆటంకాన్ని భరించలేకపోయాడు. వెంటనే కర్ర చేత పట్టి విశ్వనాథుని వద్దకు వచ్చి, నీవు శాసనంలో తప్పుగా రాయించావు. నీకు 3 సార్లు ఈ విధంగా అభిషేకం చేసిన ఎడల నీవు ప్రత్యక్షమై వరములు ఇస్తానని రాయించావు. ఇది అసత్యము. అభిషేకం చేసినా నీవు కనిపించవు, వరములు ఇవ్వవు. ఇదంతా నీ వల్లే జరిగింది. నాకింత అన్యాయం చేస్తావా అని నిరాశతో నిండిన కోపంతో నేను నీ తగలపగలగొడతాను అని కర్రతో తల మీద కొట్టబోయే సమయానికి రామశర్మతో ఆకాశవాణి నుండి ఈ విధంగా మాటలు వినిపించాయి: రామశర్మ, నీవు నన్ను కొట్టవద్దు. నీవు 2 సార్లు చేసిన అభిషేకానికి సంతోషించాను. అందుకుగాను నీకు నేను తర్వాత జన్మలో చక్రవర్తిని చేస్తాను అనే మాటలు వినిపించాయి. రామశర్మ అయితే 2వ జన్మలో నన్ను చక్రవర్తిని చేస్తావా, వరమివ్వమని అడిగాడు.
అప్పుడు తథాస్తు అలాగే వరమిచ్చాను అని విశ్వనాథస్వామి మాటలు వినిపించాయి. రామశర్మ ఇంటికి వెళ్ళి తీవ్రంగా ఆలోచించి, బ్రాహ్మణుడికి రెండో జన్మ అనగా ఉపనయనము. మనిషి పుట్టి చనిపోయి మళ్ళీ జన్మించుటను రెండో జన్మ లేదా మరుజన్మ అంటారు. సన్యాసము తీసుకున్న తరువాత గత జీవనము అంతా పూర్వజన్మ కింద లెక్క అవుతుంది. ఈ విధంగా ఆలోచించిన రామశర్మ మరునాడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తూ అక్కడ అనుష్ఠానము చేసుకుంటున్న ఒక స్వామిని చూశాడు. ఆయన పరమశంకరుడని కాశీనగరమంతా ఖ్యాతి పొందాడు. రామశర్మ ఆ స్వామిని చేరి, మహాత్మా, నాకు వెంటనే సన్యాసమును ఇప్పించండి అని కోరాడు. ఆ స్వామివారు రామశర్మను కొన్ని ప్రశ్నలు వేయగా రామశర్మ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది సన్యాసం ఇచ్చుటకు అంగీకరించి మంత్రము ఉపదేశించాడు. వెంటనే రామశర్మ విశ్వనాథ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామితో, విశ్వనాథ, బ్రాహ్మణులకు సన్యాసము రెండో జన్మ కదా, అందువల్ల నేను సన్యాసం తీసుకుని వచ్చి తిని వెంటనే నాకు వరము ప్రసాదించమని కఠినంగా అడిగాడు. అందుకు విశ్వనాథ స్వామివారు, రామశర్మ, నీవు నన్ను బెదిరించి ఒత్తిడితో వరమును పొందుతున్నావు. ఏమైనను నేను నీకు ఇచ్చిన మాట తప్పను. కావున నీవు కాషాయము వస్త్రములు, దండకము, కమండలము గంగా నదిలో వదిలివేసి గంగా ప్రవాహమునకు ఎదురుగా కొంత దూరము నడిచి వెళ్తే అక్కడ ఒక వటవృక్షము కనిపిస్తుంది. దాని క్రింద నన్ను తలుచుకుంటూ కూర్చో. అదే నీకు రాజయోగం పట్టుటకు దోహదం చేస్తుంది అని చెప్పి విశ్వనాథస్వామి అదృశ్యమయ్యాడు. రామశర్మ పరమేశ్వరుడు చెప్పినట్లుగా అన్నీ గంగానదిలో వదిలివేసి తీరం వెంబడి వటవృక్షం చేరి దాని క్రింద కూర్చుని పరమేశ్వరుడిని ధ్యానించటం ప్రారంభించాడు. పూర్వకాలంలో రాజుగారికి వారసులు లేకుండా కనుక మరణించినట్లయితే ఒక పట్టపుటేనుగుకు పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే ఆ వ్యక్తి చక్రవర్తిగా అంగీకరించి ఆ వ్యక్తికి పట్టాభిషేకం చేసే సాంప్రదాయం ఉండేది. ఈ రకమైన సాంప్రదాయం మహమ్మదీయ మతంలో కూడా ఉన్నది. మహమ్మదీయులు తమ రాజును సుల్తానుగా పేర్కొన్నారు. సుల్తాన్ అని పిలిచేవారు. ఒకసారి గంగానది సమీపంలో ఉన్న రాజ్యంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆ రాజ్యం మహమ్మదీయ రాజ్యం. ఆ సుల్తానుకు వారసులు గాని సంతానం గాని లేకుండా మరణించాడు. అప్పుడు మంత్రి, సామంత దండనాథులు పుర ప్రముఖులతో ఆలోచించి ఆ రాజ్య సాంప్రదాయం ప్రకారం పట్టపుటేనుగుకు దండ ఇచ్చి రాజును నిర్ణయించమని కోరారు. ఆ ఏనుగు పూలదండ తీసుకుని బయలుదేరింది. దానితో పాటు మంత్రులు, సామంతులు కూడా వెళ్ళారు. ఎవరు పడితే వాళ్ళు ఆ దండ తమ మెడలో వేస్తుందని ఎదురు చూడసాగారు. ఆ ఏనుగు చాలా దూరం ప్రయాణించింది. అది రాజ్యమును దాటి గంగానదిలో వటవృక్షం క్రింద ధ్యానం చేసుకుంటున్న రామశర్మ మెడలో ఆ దండను వేసింది. తొండంతో అతనిని పైకి ఎత్తి తన వీపు మీద కూర్చోపెట్టుకుంది. పురప్రజలు, సామంతులు అందరూ జయ జయ ధ్యానాలు చేశారు. సామంతులు తమరి నామధేయమేమిటని రామశర్మను అడిగారు. రామశర్మకు వారి భాష అంతా కొత్తగా ఉన్నది. మధ్యలో సంస్కృతం ఉండటం వలన కొంచెం అర్థం చేసుకుని నా పేరు రామశర్మ అని తెలియజేశాడు. రామశర్మ పేరు కొందరికి కొత్తగా అనిపించింది. మరికొందరికి ఆ పేరు అర్థం కాలేదు. అందువల్ల వారు రామశర్మకు గజనీ మహమ్మద్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి రామశర్మ గజనీ మహమ్మద్గా మారిపోయాడు. ఫకీరు బాబా రామశర్మకు మహమ్మదీయ మత సాంప్రదాయాలు, రాజ్యపాలన నేర్పించాడు. జన్మతః బ్రాహ్మణుడు అయిన ఆ మహమ్మదీయుడు హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలిపెట్టి పూర్తిగా మహమ్మదీయుడిగా మారిపోయాడు. రాజ్యపాలన చక్కగా చేసేవాడు. కానీ భార్య లేదు అనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. విచారణ చేయగా ఆచార వ్యవహారాలు చక్కగా తెలిసిపోయాయి. పూర్వపు రాజుకు 200 మంది భార్యలు ఉండేవారు. గజనీ మహమ్మదు వారిని భార్యలుగా ఉండమని అడగగా యవ్వనంలో ఉండి సౌందర్యముగా ఉన్న రాజును పెళ్లి చేసుకున్నట్టుకు అంగీకరించారు. అందరూ ఆనందించారు. అందరూ అభ్యంగన స్నానము చేసి అతని రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతకాలం పాటు రామశర్మ వారి లాలనలో, వారి సాంగత్యంలోనే అహర్రాత్రులు విహరించుచు దినములను క్షణములుగా గడుపుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచినది. రామశర్మకు పశ్చాత్తాపం కలిగి ఒంటరిగా కూర్చుని, నేను బ్రాహ్మణుడను, వేదశాస్త్రములు చదవలసిన వాడను, ఈ విధంగా పాడైపోయాను. యజ్ఞయాగాదులు చేయవలసిన వాడను. నేను పాడవడమే కాకుండా వంశచరిత్రను కూడా పాడు చేశాను. తల్లిదండ్రులు చేసిన యజ్ఞయాగాదులు, పూర్వకర్మల ఫలితమును కూడా నాశనం చేశాను. తల్లిదండ్రుల పేరును నాశనం చేశాను. కానీ నేను చక్రవర్తిని అయ్యి ఈ రాజ్యమును పాలించుచున్నాను. నా రాజ్యపాలనలో దోషములు లేకపోయినను నా మనసు ఎందుకో చింతగా ఉన్నది. ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణము ఆ విశ్వేశ్వరుడు.
ఆయన నాకు ద్రోహం తలపెట్టాడు. రాజ్యము కావాలని అన్నాను కానీ మహమ్మదీయ మతమును కూడా ఇచ్చాడు. జన్మతహా వచ్చిన మత సాంప్రదాయమునకు నీరు వదిలినట్లుగా చేసినాడు. నా శ్రోత్రియయత్వంను నాశనం చేశాడు. బయటకు రాలేనంత ఊబిలోకి దిగిపోయాను. పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుటకు వీలు లేకపోయింది. మతభ్రష్టుడిని అయ్యాను. నా పతనము చూసి పితృదేవతలు క్షోభించెదరు. బలవంతముగా వరం కోరాననే కోపంతో పరమేశ్వరుడు ఈ విధంగా చేశాడు అని తలుచుకుంటూ రామశర్మ చింతించసాగాడు. వినాశకాలం వచ్చినప్పుడు బుద్ధులు కూడా పెడదోవ పడతాయి. అప్పుడు అధర్మము వ్యాపించును. ఆ సమయంలో మంచి చేసినా చెడుగానే ఉంటుంది. చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది. రామశర్మ విషయంలో కూడా అదే జరిగింది. రాక్షసులు దుర్జనులు రామశర్మను ఆవహించారు. రామశర్మ పూర్తిగా వైదిక మత విరోధి అయ్యాడు. ఒకరోజు సభను ఏర్పాటు చేసి మంత్రులను సామంతులను ప్రజల సమక్షంలో సమావేశపరిచి, ప్రజలారా, మీకు హిందువులు విగ్రహారాధన చేయదురని తెలుసు కదా. వారు అలా చేసిన ఎడల మన మహమ్మదీయుల మత వ్యాప్తి జరగదు. కావున హిందువుల దేవాలయములు వాటిలోని విగ్రహాలు తీసివేసి పూజాధికాలు ఆపివేసి లింగములను తీసివేయమని ఇందుకుగాను మీకు శక్తి సామర్థ్యాలు వినియోగించండి అని ఆజ్ఞాపించాడు. రామశర్మ మళ్ళీ తన విహార విలాసములలో తేలియాడాడు. ముందు నుండి మహమ్మదీయులు తమ మతంపై ఎక్కువ అభిమానం కలిగి పరమతమును ద్వేషించేవారు. దీనికి తోడు సుల్తాను ఆజ్ఞ కూడా అవడంతో వారు చేసే పనులకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. దేవాలయాలను పగలగొట్టారు. విగ్రహాలన్నీ కూడా నాశనం చేశారు. అదేమిటి అని అడిగిన అర్చకులను సైనికులు బాధించసాగారు. సైనికులు దోచిన ధనమును వస్తువులను కొల్లగొట్టారు. గజనీ మహమ్మద్కు ఒక కుమార్తె కలిగింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె యుక్త వయస్కురాలు అయినది. ఆమె మహమ్మదీయ కన్య అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను గౌరవించేది. కన్య అంతఃపురమునకు రాజభటులు చాలా జాగ్రత్తగా కావలి కాయుచున్నారు. త్రైలోక్యమోహనుడైన వెంకటేశ్వరుడు అర్ధరాత్రి వేళ మానవ రూపధారిగా మారి కన్య అంతఃపురములో చేరి సుల్తాను కుమార్తెను లేపి తన విషయము చెప్పాడు. ఆమె తన రూపము చూసి ముగ్ధురాలైనది. వెంకటేశ్వరుడు నేను ఇలా మాట్లాడినట్టు ఎవరితో చెప్పవద్దని కోరాడు. కొన్నాళ్లు గడవగా కావలి వారికి ఈ విషయం తెలిసి సుల్తాను వద్దకు వెళ్ళి జరిగినది మొత్తం చెప్పారు. సుల్తాను మహాకోపంతో అంతఃపురం వెళ్ళి కుమార్తెతో నీ వద్దకు వస్తున్న పురుషుడు ఎవరు అని నిర్బంధించాడు. ఆమె స్వామికి ఇచ్చిన మాట ప్రకారము ఏమీ మాట్లాడక అలాగే ఉండిపోయింది. సుల్తానుకు ఆగ్రహం కలిగి తన ఖడ్గంతో ఆమెను ఖండించబోగా అక్కడ ఉన్న విగ్రహం నుండి వెంకటేశ్వరుడు సుల్తాను చేతిని వెంటనే పట్టుకున్నాడు. ఓ మహమ్మద్, నీవు విశ్వనాథుడి నుండి వరమును బలవంతంగా పొందావు. ఇది సాధు మార్గం కాకపోవడంచే స్వధర్మ భ్రష్టుడవు అయినావు. ఇంకా నీ అజ్ఞానము తొలగలేదు. నీవు ఆదరించిన సనాతన హిందూ మతమును కూల్చివేయుచున్నావు. మతం వేరైనా దేవుడు ఒక్కడే అని గ్రహించలేకపోతున్నావు. నీకు జ్ఞానోదయం కలిగించుటకు వచ్చాను. నీవు హింసించిన అర్చకులు నీ కోసం పాకులాడుతున్నారు. ధ్వంసం చేసిన దేవాలయాలు నిర్మించి తిరిగి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయించు. తరువాత అర్చకులకు తగిన జీవనోపాధి కలిగించు. లేనిచో నీ సంపదలన్నీ హరించిపోవును అని హెచ్చరించాడు. వెంకటేశ్వరుడు మరలా విగ్రహంగా మారడం చూసి అక్కడి సైనికులు తదితరులు దిగ్భ్రాంతి చెంది నిశ్చేష్టులయ్యారు. గజనీ మహమ్మద్కు వెంకటేశ్వరుడే తనకు స్వయంగా కనిపించి హితబోధ చేసినందుకు సంతోషించి తాను చేసిన ఆకృత్యాలకు విచారించి మళ్ళీ తిరిగి దేవాలయాలు నిర్మించి అందులో లింగములను పునఃప్రతిష్ఠ చేసి పూజాధికాలు నిర్వహించుటకు అర్చకులను ఏర్పాటు చేసి వారికి తగిన జీతభత్యాలు కావలసిన ధనమును ఇచ్చి వారు సంతోషంగా ఉండుటకు కొంత భూమిని కూడా ఇనాముగా సమర్పించాడు. తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి అర్చకులు వచ్చి వారి విగ్రహములను తిరిగి వారికి ఇవ్వవలసినదిగా కోరారు. అంతలో గజనీ మహమ్మదు తన గృహములో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి వారికి ఇచ్చివేశాడు. తాను చేసిన అపరాధమునకు బదులుగా పాప పరిహారార్థం తన కుమార్తె అయినటువంటి బీబీను స్వామి సేవ చేయుట కొరకు పంపించి ఆమెతో పాటు గుర్రములు, ఏనుగులు, రథములు, పట్టు పీతాంబరాలు వెంకటేశ్వర స్వామికి కానుకగా సమర్పించాడు. స్వామికి నిత్య ధూప దీప నైవేద్యములకు ఎటువంటి లోటు రాకుండా భటులకు కొన్ని గ్రామాలను కూడా సమర్పించాడు. తన కుమార్తెకు స్వర్ణాభరణములతో అలంకరించి అత్తవారింటికి పంపినట్లుగా పంపించాడు. ఆమెతో పాటు దాసదాసీజనములను కొంత సైన్యమును ఇచ్చి వారితో పాటు సాగనంపాడు. నారదుడు లోక కళ్యాణార్థమే అయినా కలహభోజుడు అని ప్రతీతి. ఒకనాడు మహాలక్ష్మి వద్దకు వచ్చి నారదుడు నమస్కరించి
అమ్మా, నీవు కలవాడు ధనవంతుడు, నీవు లేనివాడు లేనివాడే. సర్వ జగత్తుతో పాటు అష్టైశ్వర్యములు నీ చేతిలోనే ఉన్నాయి. కౌస్తుభత్నంతో పాటు హృదయమున నిన్ను కూడా ఉంచుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడై జగత్ప్రసిద్ధి పొందాడు. లోకములను రక్షించే నీవు ఇచ్ఛాశక్తివి, జ్ఞానశక్తివి, క్రియాశక్తివి. ఇవన్నీ నీ వల్లే స్వామికి వచ్చినవి. సర్వ జగత్తు నీ సంకల్ప మాత్రముచే నడుచుచున్నది. అటువంటిది నీకు తెలియనిది ఏమున్నదమ్మా? నిన్ను పొగుడుటకు నేనెంతటి వాడను? వెంకటేశ్వరుడు గజనీ మహమ్మదుకు జ్ఞానబోధ చేసి అతనిని మార్చి అతని సత్కారమును పొంది వారి కుమార్తె అయినటువంటి బీబీను పరిచారకులతో స్వామి శేషాద్రి మీద ఆనందడోలికలు ఊగుతున్నాడని తెలిపాడు. నారదుని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆనందము, దుఃఖము రెండూ ఒక్కసారి సంభవించాయి. లక్ష్మీదేవి నారదునితో ఈ విధముగా అన్నది: అన్యకాంత మోహంలో ఉన్న పురుషుణ్ణి విశ్వసించరాదు. అందుచేతనే నేను ఈ శేషాద్రి మీద ఉండలేను. సుఖమహర్షి ఆశ్రమానికి వెళుతున్నాను అని చెప్పి వెంటనే సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వారి మర్యాదలు పొందుతున్నది. నారదుడు శేషాద్రికి వచ్చుచున్న వెంకటేశ్వర స్వామికి నమస్కరించి సమస్య గురించి లక్ష్మీదేవి విషయము తెలిపాడు. తర్వాత ఆకాశరాజు వెంకటేశ్వరుణ్ణి ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మహాలక్ష్మి వారిని చూసి ఆనందించి వెంకటేశ్వరునితో, ప్రాణేశ్వర, నేను ఈ సుఖమహర్షి ఆశ్రమంలోనే ఉండెదను. ఋషులు దేవతలచే పూజలందుకొనుచు ఉంటాను. అలా వేల్పు అందరూ వచ్చి ఈ క్షేత్రమును పావనం చేశారు. కావున ఇది అలవేలు మంగాపురమని ప్రసిద్ధి చెందుతుంది. నేను అలవేలు మంగనై ఉండెదను. నీవు ప్రతి దినము 7 కొండలు దిగివచ్చి నా సేవలు అందుకుంటావు అని పలికింది లక్ష్మీదేవి. అందుకు వెంకటేశ్వరుడు అంగీకరించి భూ నీలాదేవులతో శేషాద్రికి తరలి వెళ్ళాడు. దేవతలందరూ లక్ష్మీదేవిని స్తుతించి అలమేలు మంగాపురంలో ఒక ఆలయం నిర్మించి అలవేలుపు మంగాదేవిని ప్రతిష్ఠించి పూజించారు. వెంకటేశ్వరుడు దిగువ ఉన్నటువంటి అన్నగారైన గోవిందరాజస్వామి వద్దకు వచ్చి నమస్కరించి బీబీ వృత్తాంతము చెప్పి, సోదరా, ఈ బీబీని నీ సమీపమునే ఉంచుకొనుము అని ప్రార్థించాడు. బీబీతో, నేను ప్రతిదినము మంగాపురమునకు వెళుతూ వస్తూ మధ్యలో నిన్ను చూసిపోవెదను అని చెప్పాడు. గజనీ మహమ్మద్ కుమార్తె అయినటువంటి బీబీతో, నీ విచటనే బీబీ నాంచారమ్మ పేరుతో పూజలు అందుకుంటావు అని పలికి శేషాద్రి మీదకు వేంచేశాడు. ఈ విధంగా గజనీ మహమ్మద్ కుమార్తె బీబీ నాంచారమ్మ పేరుతో పూజలు అందుకుంటూ ఉంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, భక్తవత్సల గోవింద.